హాయ్ హలో అండి, నేను మీ లక్ష్మి. ఇప్పుడైతే మనం ఎక్కడున్నామంటే ఇదైతే మన ఫామ్ అనమాట. మన కోళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ రకరకాల కోళ్ళు అనమాట, చూసేయండి. మన దగ్గర జాతి కోళ్ళు కూడా ఉంటాయి, అవి సపరేట్గా పెంచుతామన్నమాట. వీటన్నిటిని వదిలేస్తాం. చూడండి, వీటిల్లో గిన్నె కోళ్ళు ఉన్నాయి, బాతులు ఉన్నాయి, అట్లానే జాతి పిల్లలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు. అదే టర్కీ కోడి. ఇంకా వచ్చి అదిగో మా వరలక్ష్మి అంటే మా మేక. ఆల్రెడీ మన వీడియోలో ఉంది వరలక్ష్మి. ఇదైతే మా ఆవు పేరు లక్ష్మి, తెలుసు కదా. ఇవన్నీ ఏంటంటే ఉదయాన్నే వీటన్నిటితోటి ఉదయాన్నే మేత ఎగిపోతే ఏం చేస్తాయి అంటే మన అంట పడతా ఉంటాయి అనమాట. మనం ఎటు వెళ్ళనివ్వవి. నేనైతే అనుకుంటాను వీడియో తీయక ముందు నేను వీడియోలో చాలా మాట్లాడాలి, ఏదో చెప్పాలి, ఎలానో మాట్లాడాలి అనుకుంటాను. కానీ వీడియో తీసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రం అస్సలు వాయిస్ రాదు నాకు. అందులో దానికి తోడు నాకైతే బాగా జలుబు చేసేసి వాయిస్ మంచిగా రావట్లేదు. మీరైతే ఏమనుకోవద్దు, నా వాయిస్ బాగానే క్లారిటీగానే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇవేంటంటే కథక్నాథ్ కోళ్ళు ఉన్నాయి, మళ్ళీ వచ్చేసి చూపించాను కదా టర్కీ కోళ్ళు, గిన్నె కోళ్ళు అన్నీ. ఇవైతే చిన్న చిన్నవన్నీ మన ఇంట పుట్టినాయి అనమాట. మీకు ఆల్రెడీ నేను గుడ్లు పొదగేసే వీడియో చూపించాను కదా, ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది, బాగా చూశారు, వ్యూస్ బాగా వచ్చినాయి. అట్లానే ఈ వీడియోకి కూడా మీరు మంచిగా వ్యూస్ వస్తాయి అని కోరుకుంటున్నాను నేను. ఆ తర్వాత నేను పొదగేసిన తర్వాత ఇంక్యుబేటర్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట, కోడిగుడ్లు పెట్టి పిల్లలు చేయించడానికి. మనకు పెట్టలు ఎక్కువైపోయినాయి కదా, వచ్చిన గుడ్లన్నిటినీ ఇవి పొదిగేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంక్యుబేటర్ తీసుకున్నాను. దాంట్లో మొత్తం గుడ్లు పెట్టేసి పిల్లలు చేయించి ఏదో ఒకటి పొదగేసిన దాని కింద ఈ పిల్లల్ని పెట్టాలన్నది నా ఉద్దేశం. మీకు తర్వాత ఆ ఇంక్యుబేటర్ కూడా చూపిస్తాను, అది పిల్లలు చేసిన తర్వాత. ఆల్రెడీ ఇంక్యుబేటర్లో గుడ్లు పెట్టాను. 1వ తారీఖు అయితే వాటిని తీసుకున్నాను అనమాట. మనకి 21 డేకి పిల్లలు అయితే బయటకు వస్తాయి. వచ్చినప్పుడు ఆ ఇంక్యుబేటర్ని మీకు క్లియర్గా ఎలాగ పిల్లలు చేసింది ఏంటని మీకు వీడియో చూపిస్తాను. ఇదైతే మా బుడ్డోడు. ఎవరైనా సరే కోళ్ళు కానీ ఎవరన్నా కానీ పుట్టుకున్నారంటే అరుస్తూనే ఉంటుంది. ఇవి చిన్న చిన్న తొట్లు అయితే మేము ఏర్పాటు చేసుకున్నాయే కోళ్ళ కోసం. కోళ్ళు చక్కగా నీళ్ళు చల్లగా ఉంటాయి ఎప్పుడని చెప్పేసి ఇది ఏర్పాటు చేసి కోళ్ళ కోసం ఇట్లా పెట్టామన్నమాట. వాటికి వాటర్ అయినప్పుడల్లా ఇట్లా వచ్చి తాగుతూ ఉంటాయి. ఈడు ఇంకొకడు అనమాట, మా ఆద్య అని పెట్టాను దీనికి పేరు. చక్కగా కాపలా ఉంటారు, ఏ చిన్న చప్పుడైనా కానీ మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు. చక్కగా అవి అరవగానే మనం ఏంటి ఎవరన్నా వచ్చారా కోళ్ళని తీసుకెళ్ళడానికి అని చెప్పి చూసేస్తాం అనమాట. మనకైతే ఇక్కడ దొంగల బెడదైతే ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉంటాయన్నమాట. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూసేయండి, అసలు కోళ్ళు పిల్లలు పట్టుకోవడానికి తిరుగుతుంటే నేనే అసలు ట్రై చేయండి, మీరు కోడి పట్టుకోవడానికి ట్రై చేయండి, అసలు ఏం చేసిందో చూద్దామని చెప్పాను మా బుడ్డోడు. వీడైతే బాతును పట్టుకొని తీసుకొచ్చాడు. ఇది ఖజానా బాతు, మీ సైడ్ మీరేమంటారో అయితే నాకు తెలియదు. దీన్ని మాత్రం మేము చిన్న పిల్లప్పుడు తీసుకొచ్చాం, పెద్దది అయిపోయింది అనమాట. ఇది ఖజానా బాతు. కోళ్ళు గురించి, కోళ్ళు గుడ్లు పిల్లల గురించి ఆల్రెడీ మనకి ఇంతకుముందు వీడియోలో పెట్టాను. ఇట్లానే మంచి మంచి వీడియోస్ మన ఛానల్ నుంచి ఎప్పుడు మీకు వస్తూ ఉంటాయి. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీటిలో పుంజులు ఉన్నాయి కదా, వాటిని అయితే అమ్మాలనుకుంటున్నాను. అమ్మే ముందు మన ఛానల్లో ఎందుకు పెట్టకూడదు, వీటిని ఎవరికైనా కావాలనుకుంటే తీసుకుంటారు కదా, సంక్రాంతి వస్తుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరిగింది. వీటిలో అయితే పుంజులు మొత్తం ఒక 10 వరకు ఉన్నాయి. ఆ 10 పుంజులు సంక్రాంతికి అయితే సేల్ చేసేస్తానమాట. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మన కామెంట్ బాక్స్లో మాకు కావాలని చెప్పేసి కామెంట్ చేయండి. దాన్ని బట్టించి నేను మీకు నా అడ్రస్సు, నేను మా ఫామ్ ఎక్కడ ఏంటి అనేది మొత్తం మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. వీడైతే మా బుడ్డోడు చూసి చెప్పాను కదా, చూడండి అట్లాగా గోల్ చేసేస్తున్నాడు. కోళ్ళు పట్టుకోవడానికి మాత్రం ముందుంటాడు, అందుకే కట్టేస్తున్నాం. మా పిల్లలు అయితే పరిగెట్టి చూసేయండి ఈ టర్కీ కోడిని అయితే తీసుకొచ్చారు. ఈ టర్కీ కోడి కూడా చిన్న పిల్లప్పుడు తీసుకొచ్చారనమాట. అది ఇప్పుడు దగ్గరగా
6-5 కేజీల వరకు పడిద్ది అనమాట. చాలా బరువుగా ఉంది. మా పిల్లలు దాంతో చాలా బాగా ఆడుకుంటున్నారు. ఇక్కడైతే నేను కోళ్ళకి రెడీ చేసేసాను మేత. ఆ మేత తీసుకొని వేస్తున్నాను. అర్లీ మార్నింగ్ మేత వేయకపోతే మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇవి. కోళ్ళకి మంచి డైట్ పెట్టాలి కదా. మా వారైతే పశువుల హాస్పిటల్లో చేస్తాడు కాబట్టి వాటికి ఏమేం చేయాలి ఏంటనేది మా వారికి మొత్తం తెలుసు. వాటికి కావాల్సిన దానా అంతా రెడీ చేసేసి నాకు ఇచ్చేసాడనమాట. అది నేను కోళ్ళకి వేసేస్తున్నాను. చక్కగా తినేస్తున్నాయి అన్నీ. ఒకసాటికి వచ్చి చూసేయండి. అయిగోండి పుంజులు అన్ని డేగలు అనమాట. కొన్ని డేగలు ఉన్నాయి, కొన్ని ఏమో వాటి పేర్లు అయితే నాకు తెలియదులేండి, మా వారైతే చెప్తాడు. డేగలు అయితే తెలుసు, అందుకని డేగలు అని చెప్తున్నాను. చూసేయండి అన్నీ రుస్తువులు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ కోళ్ళకి మేత వేస్తూ ఉంటే చూడండి, మా బుడ్డోడు నేను తింటానని చెప్పేశాడు. అందుకని చెప్పి వాడికి కొంచెం మేత వేద్దామని చెప్పి కొంచెం మేత వాడికి తీసుకెళ్ళి పెట్టానమాట. మా వాడైతే చూడండి పుంజులను రెండింటిని చేతిలో పెట్టుకొని చూపిస్తున్నాడు. మీకు ఎలా ఉన్నాయో చెప్పండి, కామెంట్ చేయండి. మా వాడికి కోళ్ళు పిచ్చండి. కోళ్ళు, కుక్కలు, పిల్లులు, జంతువులు అంటే చాలా ఇష్టం వీడికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.